లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తుంటారు ఏంటి నిజంగా అంటే మీరు కథలు చెప్తుంటారు కదా అంటే దాన్ని బట్టి ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఉమ్, అంటే నాకు ముందు గారు అండి కూడా ఇంపార్టెన్స్ తెలియదు. అవును నాకు ఈ పోస్ట్ మ్యారేజ్ ఈ బిజినెస్ లైన్స్ లోకి వచ్చినాక అందరిని అండి అనాలి గారు అని సంబోధించాలని ఇద్దరు పేరు పెట్టి అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఇంత ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ అంటే కింద కామెంట్స్ లో అందరు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండ్రి. వీళ్ళు ఎందుకు తిడతారు, మనం సచిన్ ని సచినే అంటాం కదా, సచిన్ గారు అనం కదా, పవన్ కళ్యాణ్ ని గారు అనుకుంటేనేమో తిడుతున్నారు అని ఫీల్ అవుతుంటే, కానీ నిజమే. ఆ, అంటే అది అనడమే కరెక్ట్ అని తెలుసుకున్నా. ఉమ్, అండ్ పవన్ కళ్యాణ్ ఇష్టం అనడానికి రెండు కారణాలు. ఒకటి తమ్ముడు అని, అంటే చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ తమ్ముడు. ఓకే అంటే అందరూ మీ అన్న మోటివేషన్లు ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చినావా, ఉమ్, మీ అన్న తీసుకొచ్చిందా, ఉమ్, అది ఇది అంటే నాకు అంటే రావద్దా నేను ఏంది, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు కదా అని పవన్ కళ్యాణ్ రాకుండా ఆగిపోలేదు కదా, ఉమ్, ఇద్దరు ఉన్నారు కదా ఇండస్ట్రీలా, ఇద్దరు వాళ్ళకంటూ వాళ్ళ పేర్లు ఉన్నాయి. అట్లా నేను మా అన్న చిరంజీవి, నేను పవన్ కళ్యాణ్ అని ఫీల్ అవుతా అన్నమాట. సో అండ్ అదర్ రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది యాక్టింగ్ అది కూడా చాలా ఇష్టం, ఈజీ ఉంటది. ఆ, తమ్ముడు తీసుకున్నా, తొలి ప్రేమ తీసుకున్నా మన ఇంట్లో మనిషిలాగా చేసేస్తాడు. అది. అందుకే మన కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అంత ఫ్యాన్స్ ఉంటారేమో అనిపిస్తది. ఉమ్, నాకు పాజిటివ్ అనిపిస్తది యాక్టింగ్ పరంగా కానీ, అండ్ ఈ తమ్ముడు అన్న ఒక రీజన్ వల్ల. రాజకీయాలు పెద్ద ఐడియా లేదండి. ఉమ్. అయితే వంశీకృష్ణ ఈ రాజకీయాల గురించి ఏమైనా ఐడియా ఉందా, రాజకీయాల గురించి అంటే తెలంగాణ కానీ ఆంధ్ర రాజకీయాలు ఏమైనా చాలా తక్కువ అండి. చాలా రాజకీయాలు ఆ? ఇంట్లో న్యూస్ ఛానల్స్ అవి ఎక్కువ చూడండి నేను. ఉమ్, ఈటీవీ న్యూస్ ఒకటి 2-3 minutes హెడ్ లైన్స్ ఒకటి చూస్తాను 9 o'clock అంతే, అంత ఐడియా లేదు. అంత ఐడియా లేదు. మరి పవన్ కళ్యాణ్ సినిమాలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఆ సినిమాలు చూస్తుంటావా మరి నేత్ర? మరి ఏంటి ఎవరెవరు ఇష్టం నీకు బాగా? అంటే సినిమాని బట్టి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరు అంటే నచ్చుతుంది. అంత ఒక ఫేవరెట్ అంటూ ఎవరు లేరు? అట్లా ఎవరు లేరు. ఏ సినిమాలు చూస్తావు? మలయాళం ఫహద్ ఫాసిల్ వాళ్ళు, అవునా? దుల్కర్ సల్మాన్. ఓకే. ఆ. మరి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయాల్లోకి వచ్చా తెలుసా నీకేమన్నా? తెలుసు కానీ పెద్ద పాలిటిక్స్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు. అలాగే మీ పిల్లలు ఏమన్నా పుట్టడం అదే అలా ప్లానింగ్ ఏమైనా ఉందా లేకపోతే ఏంటి? అంటే అప్పుడు ఆ, అదొకటే ఉంటుండే, పప్పన్నం, పిల్లలు, సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే కదా. అవును. ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది. వాళ్ళని పెంచాలన్నా మన దగ్గర కొంచెం మనం ఏమన్నా సాధించాలి కదా ఫస్ట్. వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా, లేకపోతే ఫస్ట్ మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని ఇది చేయడానికి టైం ఉండట్లేదు. మళ్ళీ పిల్లలు అది ఇది ఆ చాయిస్ అనిపిస్తుంది. ఏమో కనబుద్ధి అయ్యి అంత రిలాక్స్ ఉన్నప్పుడు కనాలేమో, ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతానికి లేదు. అంటే ఎన్ని జనరేషన్ పిల్లలందరూ కూడా మీ భావాలు వేరుగా ఉన్నాయి. అప్పుడు జనరేషన్ ఏంటంటే పెళ్ళైతే చాలు వెంటనే తాత అయిపోతాను, మామ అయిపోతాను అలా అనేవారు మాట. అందుకు నేను అడుగుతున్నాను, అదే మీరేంటి సెటిల్ అవ్వాలి, డబ్బులు డబ్బు అని కూడా కాదు, ఏమో ఇంకా మైండ్ సెట్ ఇంకా అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలే కదా. ఇప్పుడు మాకు ఈ కంపెనీకి, ఫార్మింగ్ కి, ఇవన్నిటికే టైం సరిపోతలేదు. ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో. అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే వెయ్యగలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ వేస్తే ఏమనిపించదు, కానీ నువ్వు వెయ్యలేక దీనికి వేస్తే వాడు జీవితాంతం నిన్ను అంటాడు పెద్ద అయినాక కూడా, నువ్వు నాకు మామూలు స్కూల్లో చదివించినావు, నాకు ఇంగ్లీష్ మంచి రాదు, నువ్వు మామూలు స్కూల్లో చదివించినావు అందుకే నా బతికిట్లుంది అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు. ఆ పరిస్థితి ఉండరాదేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, నేను 10వ మెట్టు వరకు ఎక్కిన 11వ మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి, కానీ మళ్ళీ వాడిని కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు, అనరాదు. అంటే చాలా మంది ఏమంటారు అంటే నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి, అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు. అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి కొంచెమన్నా కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం. అంటే బయట వరండాలో పండబెట్టి దోమలన్నీ కలిసి డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్ అవి కొట్టించి హాయిగా పెంచడం కరెక్ట్ కదా. నేత్ర బావగారికి మాట్లాడుతుంటావా? ఏమన్నా అది అంటే ఆయన చెప్పే కథలను విన్నావు ఎప్పుడన్నా? విన్నావు. ఓకే. ఆయన బావగారంట ఏమని పిలుస్తావు? చైతు అనే పిలుస్తావు. చైతు అని పిలుస్తావు. ఓకే. మరి ఆయన కూడా తొందరగా మ్యారేజ్ చేస్తే నీకు అక్క వస్తుంది, ఇద్దరు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. అది అవును.
ఎందుకు అడుగుతున్నానంటే 23 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే అతను ఒక తాతగా చనిపోతాడంట తొందరగా పెళ్లి చేసుకుంటే. అదే 30 సంవత్సరాలు 35 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఇది తండ్రిగానే చనిపోతాడంట. సోలో కూడా చనిపోవచ్చు. నేనేమన్నానంటే ఇంకొకటి ఏమన్నా మరి పెళ్లి కానుంటే ఏంటని అడిగాను. ఆడు పెళ్లి కాకుండానే బతికిపోతాడంట. అదే అదే బెస్ట్ ఆప్షన్. నేను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా వాళ్ళు ఒక తిరుపతిలో ఒక అమ్మాయిని కనిపించింది, దేవుడిని ఏం మొక్కుని అడిగాను నేను. అడిగితే నేను అనుకున్నాను తొందరగా పెళ్లి చేయంటదేమో అనుకున్నాను నేను. దేవుడా తొందరగా పెళ్లి చేసే నాకు కాలా అనుకోలేదండి, నాకు తొందరగా పెళ్లి చేయొద్దని కోరుకుందంట. నేను సర్ప్రైజ్ అయ్యాను నేను. ఎందుకు ఆ జనరేషన్ ఏంటి అలా వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు, అంటే అప్పుడే పెళ్లి వద్దు అంటున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఆ ఏజ్ లో ఉన్నందుకు ఇప్పుడు అన్నయ్య గారు కూడా వద్దు అంటున్నాడు అప్పుడే. అంటే అప్పుడు ఎట్లుంటుండే అంటే ఇక అయిపోవాలి చేసేసుకోవాలి. ఆడపిల్ల కూడా 25 ఏళ్ళు వస్తానే ఇక అయిపోయింది నా ఏజ్ అని ఫిక్స్ అవుతుండే. 26 వస్తే నన్ను ఎవరు చేసుకోరు, 25+ అంటే ఆ అమ్మాయి చేసుకోరు, అండ్ బాయ్స్ కి 30+ అంటే చేసుకోరు అని చేసేయనన్న, లేకపోతే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు అట్లుంటుండే. కానీ ఇప్పుడు దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాకు తెలిసిన చుట్టాల పిల్లలు వాళ్ళు కూడా గర్ల్స్ కూడా 28 కి 29 కి చేసుకున్నారు. ఓకే, మంచిగా యుఎస్ పోయి సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకొని నా దగ్గర డబ్బు ఉండాలి, మా ఆయన దగ్గర డబ్బు ఉండాలి, ఏ కష్టాలు ఉండరాదు మా పిల్లలకు అనే పర్స్పెక్టివ్ లా ముందుకు పోతున్నారు. బాయ్స్ కూడా అంతే, మంచి సెటిల్ అయినా కూడా చేసుకోవచ్చు కదా, తొందర ఏముంది, మంచి ఫ్రెండ్స్ తోని క్యాజువల్ గా ఉండొచ్చు కదా అని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ పర్స్పెక్టివ్ లో ఉన్నారు. అంటే నాకేమో చేసుకోబుద్ధి అయింది, ఇంకా లేట్ చేయబుద్ధి కావాలి, అంటే డబ్బు కూడా ఉంది మాకు సరిపడా బతకనీకే అనిపించింది, అందుకు చేసేయమన్నా. వేరే వాళ్ళది కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే, అయితే తొందరలో కూడా అన్నీ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది. చూద్దాం. అంటే ఇంకో రీజన్ కూడా, ఇప్పుడు అత్త మీ ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో, ఇంట్లో ఇద్దరే ఉంటారు. మా బావమరిది ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా మా తమ్ముడు వచ్చిండు. తమ్ముడు వచ్చారు. మరి అత్తగారు ఆడపడుచు గురించి ఆయన చెప్పగలవా? మీ అత్తగారి గురించి, మీ ఆడపడుచు గురించి. ఎక్కువగా అన్ని సంసారాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ అత్తగారు ఆడపడుచు అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో కలిసి అంటే మా ఆడపడిచే అని మొదలెడతారండి. మా అత్తగారే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది, నన్ను ఒకలాగా చూస్తుంది, నాకు ఇష్టం ఉండట్లేదు, నాకు గంజైన బెంజి కారైనా వద్దని వదులుకుంటా కానీ గంజైనా తాగుతాను కానీ మా అత్త దగ్గర ఉండను. బెంజ్ అక్కర్లేదు, మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది, గంజైనా తాగుతుందంట, బయట ఉంటుందంట. ఏంటని అడిగాను. అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా తను ఒకలాగా చూస్తుంది అంటది ఆ పాప. మీ అత్తగారు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు? బాగుంటది అత్తమ్మ. అంటే నాకు ఆ ఛాన్స్ రానియలే వంశీ. మేబీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే అది ఫ్యామిలీ లాగా అయిపోయి నేను మా మమ్మీతో కూడా చాలా గొడవ పడతా, మేబీ అత్తతో కూడా పడుతుండేనేమో. కానీ పెళ్ళైన ఒక 2-3 months కి మేము ఇది సెపరేట్ అయ్యి వారధి ఫార్మ్ స్టార్ట్ చేసినాం. అది ఆ ఛాన్స్ రాలే ఎప్పుడు గొడవ పడడానికి. అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది, అది నన్ను ఒకలాగా అట్లా ఏం లేదు. అంటే మేము మా ముగ్గురు కాంబినేషన్ లో మేము ఎప్పుడు ఉండలే ఓకే ఎక్కువ రోజులు, అందుకని ఇప్పటిదాకైతే కూల్గా ఉంది, అసలు ఏం గొడవ. అంటే జనరల్గా నువ్వు అదృష్టవంతురాలివి. వాళ్ళు ఏంటంటే నువ్వు కూర్చున్నా అదిగో కాలు కాలేసి కూర్చుంది, లేకపోతే జుట్టు ఇలా వచ్చింది, తమ్ముడికి అన్ని పనులు చెప్పేస్తుంది, తను కూర్చుంటుంది, వీడు చిగ్గుబట్టి తిరుగుతున్నాడు, ఈ పూర్వం మాటలు అనమాట. అంటే మా ఇంట్లో అంత పట్టించుకోరు అవన్నీ. నేత్ర ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో షార్ట్సే వేసుకుంటుండే ఇంట్లో. ఓకే, అంటే ట్రెండీ లైఫ్ స్టైల్ కూడా ఉంది నేత్రకు బిఫోర్ మ్యారేజ్. సో షార్ట్స్ వేసుకొని క్యాజువల్ గానే ఉంటుండే. ఎవరన్నా ఫస్ట్ కోడలు అట్లా వేసుకొని తిరుగుతారా, అది ఇది ఎప్పుడు కూడా ఆ కోట్లాటలు కానీ ఆ టాపిక్ కానీ ఏం రా, కూల్ గా నార్మల్ గా ఎవరిని ఎక్కువ అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండని అన్నట్టే ఉంటుండే. అంటే షార్ట్స్ వేసుకున్నా అత్తగారు ఏమనరు? ఓకే, మీ మామయ్య గారు ఉంటారు, ఆయన ముందు అలా తిరక్కు, అలాగే అట్లా సీరియల్ డైలాగులు ఏముండే మా ఇంట్లో. కొన్ని సీరియల్స్ సినిమాలు పూర్వం అవునవును, ఏమిటి మామయ్య గారి ముందు అలా తిరిగేస్తున్నావు, ఉంటాయి సరిగ్గా బట్టలు వేసుకో అలా అంటారు అనేవారు అన్నమాట. అంటే వాళ్ళకు ఉందా మెచ్యూరిటీ, అంటే వాళ్ళకి మరి ఇక చాదస్తాం, ఇక అందరినీ స్ట్రిక్ట్ చేయాలి, అదే లైఫ్ అంటే అదే అధికారం చెలాయించాలి మనం అనే మైండ్ సెట్ ఏం లేదు. సో అందుకు గొడవలు అయ్యి కూడా ఏం ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ముందే ఆనందంగానే బయటకు వచ్చారు. ఇది ఆంధ్ర తెలంగాణ ఆనందంగా ఎలా విడిపోయారో
అట్లానే అంటే ఇంకా అక్కడన్నా హెజిటేషన్ ఉండే, ఆ. బట్ మాది చాలా స్మూత్ గానే. వారధి ఫార్మ్స్ ఉమ్. అయితే మరి భవిష్యత్తులో అంటే ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే కొత్తగా పెళ్ళిన వాళ్ళకి రకరకాల ఊహలు అనమాట. ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, ఇలా అని ఏవో ఊహించుకుంటుంటారు. అలాగా నువ్వు ఏమైనా భవిష్యత్తులో ఏమి అంటే అంటే ఫ్యూచర్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పగలవా? నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే నాకు ఏంటంటే స్కూల్ డేస్ నుంచి కూడా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామన్నా ఏదో ఒక రిస్ట్రిక్షన్, ఎవరు పేరెంట్స్ నుంచి కాదు, ఎవరి నుంచి కాదు, నా లైఫ్ లో తెలియకుండానే రిస్ట్రిక్షన్. ఇప్పుడు స్కూల్ లైఫ్ లో ఎంజాయ్ చేయబుద్ధి అవుతుంది, పోయేనా ఆడుకోబుద్ధి అవుతుంది, క్రికెట్ ఆడబుద్ధి అవుతుంది, అన్నతో పాటు పోబుద్ధి అవుతుంది, అది ఇది అయితే అరే హోంవర్క్ ఉంది చేసుకోవాలి అని ఎవ్వరు చెప్పరు. నాకు తెలుసు కదా, స్కూల్లో టీచర్ ఇస్తుంది, రేపు పోతే హోంవర్క్ చేయకుంటే కొడుతుంది అని క్రికెట్ మానేయాలి, హోంవర్క్ చేసుకుంటా కూర్చోవాలి. తర్వాత 10th కి వచ్చినాక రే 10th రా ఇంపార్టెంట్, నువ్వు చదువుకోవాలిరా, ఏ రాదురా, అదిరా ఇదిరా అని ఎవరో ఒకరు అనడమో, లేకపోతే మనకే మన మనస్సాక్షి చెప్తుంటది, అప్పుడు అన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇంటర్కి వచ్చినాక ఎంసెట్, అరే ఎంసెట్ నువ్వు చదవవా, ఏంది ర్యాంక్ రాదు నీకు ఇట్లా అయితే అంటారు, అప్పుడు అన్నిటికి దూరంగా ఉండి అప్పుడు చేయాలి. తర్వాత బీటెక్ లా అరే జాబ్ ఇప్పుడే కొట్టాలి క్యాంపస్ లోనే, లేకపోతే నీకు ఓడిస్తాడు జాబ్ అంటే అందరిని అవాయిడ్ చేస్తూ ఎంజాయ్మెంట్స్ అన్నిటికీ దూరంగా ఉంటూ చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. అది తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు అంటే క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక్కరోజు రిలాక్స్ అయ్యి ముందు రోజు క్రికెట్ ఆడి ఎంజాయ్ చేసుకుంటా నెక్స్ట్ డే సెషన్ కి పోతే స్టేజ్ ఎక్కితే ఆడ 1000 మంది ఉంటారు. వాళ్ళకు ప్రిపరేషన్ లేకుంటే ఏం చెప్పాలి, నేను కొంచెమన్నా ప్రిపరేషన్ ఉండాలి, కొంచెం స్పాంటనిటీ వర్క్ అవుతుంది. నేనేం ప్రిపేర్ కాకుండా నైట్ అంతా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే పోయి ఏమన్నా చెప్దామంటే అట్లా కాదు. ఇప్పుడు ఫార్మింగ్ లోకి వచ్చినాక ఇప్పుడు ఒక్కటే రిలాక్స్ అయినా మొత్తము అన్ని గ్రాఫ్ అంతా ఇటు ఇటు అవుతుంటది. మా కింద మస్తు మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, మేము ఇటు ఫార్మింగ్ చూసుకోవాలి, ఫార్మ్ కి పోకుంటే వాళ్ళు మంచి చూసుకుంటున్నారా లేదా అని డౌట్. ఆవుకేమన్నా అయ్యిందా, మొన్న ఫోన్ చేసిండు, ఆవుకు ఉంటుతుంది సార్ అని 1 month ముందు ఫోన్ చేసిండు. నాకు ఏం గుంటుంది, అది నడుస్తలేదు సార్, కిందనే ఉంటుంది అంటే మళ్ళీ డాక్టర్ని పిలుచుకొచ్చి ఆవుకి కాలుకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళు ఇంజెక్షన్స్ వేస్తారు. దానికి పాపము అసలు మస్తు ఇబ్బంది పడుతుంది ఆవు, ఇంజెక్షన్స్ వేసి దాన్ని సెట్ చేసి మళ్ళీ నార్మల్ గా. అంటే నేను పోకుంటే నేను రిలాక్స్ గానికి టైమే లేదు. అందుకు నాకు ఏమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ ఈ 40-45 years 50 వరకు కష్టపడి అప్పుడు మన బ్యాంక్ లో ఒక 10 కోట్లన్నీ ఉండాలి. మనము మినిమం ఉండి మనము ఎంత రిలాక్స్ అయినా ఏం చేసినా ఏ ప్రెషర్ లేకుండా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నా చిన్నప్పటి నుంచి నేను మనశ్శాంతిగా చూడలే. ఎందుకంటే చదువుకునేదో ఉంటది, పని చేయడమో ఉంటది, ఇంకోటి ఎప్పుడు ఒక గిల్టే. ఈ రోజు కూడా మ్యాచ్ ఉంది, ఈ రోజు 8th October మన షూట్, ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటది, జరుగుతుంటది. నాకు చాలా ఇష్టం పిచ్చి క్రికెట్ అంటే, కానీ నాకు వర్కే కిక్ ఇస్తుంది. ఇప్పుడు నేను లేదు, మీరు ఇంటర్వ్యూ కాల్ చేసిండ్రు, నేను రాను, నేను మ్యాచ్ చూసుకుంటా కూర్చుంటే ఇంట్లో అంటే నాకు ఎంజాయ్ కాదు. అరే ఎంత తప్పు చేసేసిన నేను, ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఇట్లా మ్యాచ్ చూసుకుంటా కూర్చున్నా అని బాధ అవుతుంది. అట్లుండరాదు, డబ్బే అన్నిటికీ మూలం అనిపిస్తుంది నాకు. ఫుల్ డబ్బులు సంపాదించినాక కొంచెం రిలాక్స్డ్ లైఫ్ స్టైల్, మాది ఫార్మింగ్ కదా, ఒక ఫార్మ్ హౌస్ కట్టుకొని హాయిగా అక్కడ కొంచెం మంచిగా గడపాలి అని అనిపిస్తుంది. అంతే, ఇది నా ఫ్యూచర్ ప్లాన్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.